నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఈ నెల ఈ రాశి వారి మీద ఎలా ఉంది గురుగారు? అయితే మనము ముఖ్యంగా ఖచ్చితంగా వీళ్ళ గురించి చెప్పుకోవాల్సిందే. సింహరాశి వారు ఉండాల్సిన వాళ్ళే అనమాట. వారు ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ ఏ టైంలో పుట్టినా వారి గోచార ప్రకారంగా, వారి యొక్క దశలంత దశ ప్రకారంగా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది మనకి మార్చి 29వ తారీఖున జరుగుతూ ఉంది. అదే రోజున మనకి గ్రహణం కూడా ఉన్నది. ఏది? సూర్యగ్రహణం కూడా ఉంది, అమావాస్య ఉంది, షష్టగ్రహ కూటమి ఉంది అదే రోజున మార్చి 29. మరుసటి రోజున ఉగాది ఏర్పడుతోంది. ఈ ఉగాదికి విశ్వవసన సంవత్సరం రావడం జరుగుతోంది. అందులో మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారి గురించి చెప్పాలంటే కనుక ఎంత చెప్పినా కూడా తక్కువే. అంటే ఎతికేటువంటి తీగ కాలికి దొరికినట్టుగా అదృష్టం వీరికి ఎలా ఉందంటే, రొట్టె తునిగి నేతిలో పడింది అంటారు కదా, అలా ఉంది వీరి అదృష్టం. అంటే ఒక పక్క శని భగవానుడు అశుభ దృష్టితో ఉన్నాడు, మరో పక్క కర్కాటక రాశిలోకి కుజు భగవానుడు వస్తున్నాడు. అంటే వీరికి అన్ని రకాలుగా చూసుకున్నట్టయితే కనుక 45 రోజుల పాటు వీరికి ఇబ్బందులు తప్పవు అని చెప్పొచ్చు. మిశ్రమ ఫలితాలు కూడా కాదు, ఇబ్బందులు తప్పవు అని చెప్పొచ్చు. కానీ వీరు చాలా జాగ్రత్తగా ఉండడం మరీ మంచిది. అలా అని చెప్పి భయపడడం కాదు. గ్రహాల ఆధీనంలో లేవు, అది దేవుని ఆధీనంలో ఉంటాయి. మనం కేవలం గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారం మాత్రమే చెప్పడం జరుగుతోంది. దాని దగ్గర పరిహారం చేసుకుంటే కొంతమేర ఉపశమనం ఉండొచ్చు అని ఒక నమ్మకం. అంతేగాని గ్రహాలు నా చేతుల్లో లేవు, గ్రహాలు నా ఆధీనంలో ఉండవు. ముఖ్యంగా అంటే ప్రేక్షకులు గమనించుకోవాల్సినటువంటి విషయం, గురువు గారు మంచి చేస్తాడు, మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ గ్రహాలను మార్చేటువంటి ఆ ఒక స్థితిగతులు మన దగ్గర లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఈ షష్టగ్రహ కూటమి వల్ల వీరికి ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది కాబట్టి కొంతమేర అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. కానీ భయపడే అవసరం లేదు. ఎందుకంటే గురు భగవానుడు వీరికి మంచి చేస్తున్నాడు. బుధ భగవానుడు, రవి భగవానుడు కూడా వీరికి చాలా మంచి చేసేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్తో ఉన్నారు. అంతే షష్టగ్రహ కూటమిలో మీనరాశి వారికి ఏదైతే ఉందో, మీనరాశిలో ఏర్పడే షష్టగ్రహ కూటమి ఉందో, ఇది సింహరాశి వారి మీద ప్రభావితం చూపించదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సింహరాశి వారు భయపడాల్సిన పని అయితే లేదు. వీళ్ళకి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి గురుగారు ప్రస్తుతానికి? అయితే వీరు ఆల్రెడీ అంటే ఇంతకు ముందే చేసినటువంటి వ్యాపారాలు ఏవైనా ఉంటే వాటినే కొనసాగించడం బెటరు. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కొంతవరకు ఆగాలి. జూన్ మాసం వరకు అయితే ఖచ్చితంగా సింహరాశి వారికి అయితే జూన్ 2025 సంవత్సరంలో జూన్ మాసం వరకు ఆగితే మంచి జరుగుతుంది. ఇప్పుడు కనుక కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వీరు ఏదో ఒక మాట వినేసి నష్టపోయేదానికి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి నష్టపోవద్దు, కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టవద్దు. పాత ఏమైనా ఉంటే మొదలు పెట్టుకొని కొనసాగించుకోవచ్చు. అప్పుడు ఆర్థిక వనరులు వీరికి ఇబ్బంది పడకుండా ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుంది మాసం? నిరుద్యోగులు కూడా 45 రోజులు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. వీరందరికీ కూడా సింహరాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా ఏ రాశి వారైనా సరే, మకా పుబ్బ ఉత్తర ఏ రాశి వారైనా సరే, వీరు ఏం చేయాలి అంటే కనుక ఉదయించే సూర్యునికి నీళ్లు ఆగనివ్వటం, సూర్య నమస్కారాలు చేయటం, అలానే గోధుమ పిండి, గోధుమ రవ్వ, గోధుమలతో ఆ స్వామివారికి ఉదయించే సూర్యునికి ఇంట్లోనే పెట్టుకోవచ్చు. బెల్లం కలిగినటువంటి తీపి పదార్థాన్ని కనుక నైవేద్యం పెట్టేసి, ఏదైనా మంగళవారం, ఆదివారం రోజు, శుక్రవారం అని పెట్టచ్చు, నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యాన్ని కనుక వీరు అందరూ కూడా ప్రసాద రూపంగా సేవించినట్టయితే ఆ ఒక సూర్య భగవాన్ యొక్క శుభదృష్టి వీళ్ళ మీదకి ఎక్కువగా ఉండే, శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఏదైతే ఉందో దాన్ని పటాపంచలు చేసేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అందరూ తెలుసో తెలియకో అయితే పెద్ద పెద్ద యాగాలు, హోమాలు, జపాలు, తపాలు అని చెప్పేసి అని అన్నీ అవసరం లేదు. చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు ఈ మాసం? సింహరాశి వారికి ఖచ్చితంగా శుభకార్యాలు అయితే కనపడుతున్నాయి. అది ఎప్పుడంటే పౌర్ణమికి తర్వాత, ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఏదవుతుందో ఈ పౌర్ణమి తర్వాత ఖచ్చితంగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏదైనా స్ట్రెస్ ఫీల్ కానివ్వండి, జాబులో వెసులుబాటు, రాజకీయ రంగం, సినీ రంగం, అలానే ఫైనాన్షియల్ సెక్టార్స్ కానివ్వండి, అలానే ఇంకేదైనా ఉత్పత్తులు చేయాలన్నా, అలానే హోటల్స్ నిర్మించాలన్నా కూడా మే మాసం వరకు ఆగటం మరీ మంచిది. ఉన్న దాంట్లో నెట్టుకుని వెళ్ళిపోయేదానికి బాగుంది. జాబులో వెసులుబాటు కావాలన్నా కూడా 45 రోజులు ఆగిన తర్వాతే జాబులో వెసులుబాటు చూసినా కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు కొంతమేర మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు ఈ రాశి మొత్తం మీద. అలానే ప్రయాణం చేసేవారు కొంతమేర ఆలోచించుకొని ప్రయాణించాలి. దూర ప్రయాణాలు చేసేవారు అక్కడ ఏదైనా పని ఉంటే మాత్రమే ప్రయాణం చేయండి. ఊరుకూరుకునే ప్రయాణాలు చేయడం ద్వారా అలసిపోతారు. అలాగే వీరికి ప్రయాణాల్లో కొంతమేర ఇబ్బంది కలిగేటువంటి అసౌకర్యం కలిగేటువంటి ఆలోచన కూడా ఉంది. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కొంచెం మెలకుగా చేసుకుంటే మరీ మంచిది.
ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, అలాగే వైవాహిక జీవితంలో ఏమన్నా సమస్యలు వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది గురుగారు? వైవాహిక జీవితం సింహరాశి వారికి సమస్యలు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి. ఎలాంటి సమస్యలు వస్తాయంటే, భార్య ఉండేసి ఇంకో ఎఫ్ఐఆర్, భర్త ఉండేసి ఇంకో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఏ రాశి వారికైనా తప్పదు గొడవలు. కాకపోతే సింహరాశి వారికి ఇంకొంచెం ఎక్కువ గొడవలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే శత్రువులుగా ఇద్దరిని విడదీసేదానికి ఎక్కువ కనపడుతుంది. కాబట్టి అలా మీరు వెళ్లకుండా ఉండడం ద్వారా, మధ్యవర్తులుగా వెళ్ళడం ఇబ్బంది పడతారు. కాబట్టి అలా వెళ్లకుండా మీ ఇంట్లో తగదా మీరే తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సింహరాశి వారికి. గురుగారు, కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మరి అంత మంచి జరగడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి వీళ్ళ కోసం. సింహరాశి వారికి ఏం చేయకపోయినా మంచి కలిసి వస్తుంది. ఎందుకంటే సింహరాశి వారికి అశుభ దృష్టి ఎంతైతే ఉందో, శుభ దృష్టి కూడా గ్రహాల నుంచి అంత బాగుంది. అందుకని ఏదైతే మిశ్రమ ఫలితాలు ఉన్నాయో అవి శుభ ఫలితాలుగా చేసుకునేదానికి ఆస్కారం ఎక్కువగానే కనబడుతూ ఉంది. ఏదైతే మనకి వీరు హోటల్ రంగంలో ఉన్నవారికి బాగానే ఉంటుంది. హోటల్, రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, అలానే వీరికి ఇంకా చైనీస్ ఫుడ్ ఇలాంటి వాటిలో చాలా అనుకూలంగా ఉంది సింహరాశి వారికి. ఇంకా వీరికి మిశ్రమ ఫలితాలు అంటే వీరికి కలిసి వచ్చిన కలర్ పింక్, టమాటో కలర్, అలానే ప్యారెట్ గ్రీన్, ఈ 3 కలర్స్ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారం, అందులోనూ ఆదివారం వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక వీరికి కలిసి వచ్చే కలర్ అయిపోయింది, రోజు అయిపోయింది. తిథులు వచ్చేసి వీరికి 9, 18, 27 ఈ నెంబర్స్ కూడా వీరికి ఈ మాసంలో ఏదైతే ఏప్రిల్ మాసం 2025 సంవత్సరంలో ఉందో, ఏదైతే ఈ మాసంలో సింహరాశి వారికి ఇలాంటి కలర్స్ పెట్టుకుంటే అద్భుతమైన ప్రతిఫలాలు కనబడుతుంటాయి. అయితే మనకి ముఖ్యంగా ఇంకోటి మనకి ఇది దొరుకుతుంది, పప్పాయి. ఈ పప్పాయికాయ పచ్చిది తీసుకొని తురమాలి. ఈ తురిమినటువంటి తురుము ఏదైతే ఉందో ఇది కాగబెట్టినటువంటి పాలలో వేయాలి. ఈ నైవేద్యము అక్కడ మీరు స్వామివారికి, స్వయంభూ స్వామివారు ఎవరున్నారో అక్కడ నైవేద్యం పెట్టాలి. లేదా ఈ యొక్క నీటిని తీసుకుని వెళ్ళేసి శివాలయంలో అభిషేకం చేసుకోవాలి. నాగపడిలకి అక్కడ అందుబాటులో ఉన్న నాగపడిలకి కానీ వీటికి అభిషేకం చేస్తే కదా వీరికి ఉన్నటువంటి విపత్తులన్నీ కూడా తొలగిపోయేసి గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా కొంతమేర పటాపంచలేదానికి ఆస్కారం ఉంది. అలానే మనకి సింహరాశి వారికి ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా పారాయణం చేసుకున్నట్టయితే వీరికి మంచి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇల్లు కూడా త్వరగా మారేందుకు ఆస్కారం కనబడుతుంది. దానికి తగ్గట్టుగా ఈ నెంబర్ ఏంటంటే 2629765. ఏదైతే సింహరాశి వారు ఈ నెంబర్ ఉందో 2629765 అని ఈ నంబర్ని పాలన రూపంగా చేసుకోవాలి. అదే ఎలాగా అంజీర్ కానీ, బాదం పప్పు కానీ, అంజీర్ పప్పు కానీ, లేదా కాజు, జీడిపప్పు కానీ చేతిలో ఒక 11 గింజలు పెట్టుకొని పాలన రూపంగా ఈ నంబరు 205 టైమ్స్ పాలన చేసేసి అవి తిన్నట్టు కనుక వీరిలో ఉన్నటువంటి నవగ్రహాల దృష్టి, అలానే శని భగవాన్ అశుభ దృష్టి, అలానే వీరికి అన్ని రకాల దృష్టిలు కూడా తొలగిపోయేసి దినదిన అభివృద్ధి అయ్యేదానికి ఆస్కారం కనబడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టెస్టులు అన్నీ కూడా ఇలాంటి చిన్నటువంటి రెమెడీస్, పరిహారాలన్నీ చేసుకొని అదృష్టవంతులు అవ్వాలి. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి కూడా బాగుంటుందని మాత్రం ఖచ్చితంగా గమనించుకోవాలి. సో ఏప్రిల్ మాసంలో సింహరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.